Good morning, everyone. This is Durga, Department of Commerce. Today, I would like to explain residential status. It is also part of Unit 1. మరి యూనిట్ 1లో ఇప్పటి వరకు మనం వాట్ ఈజ్ ట్యాక్స్, వై వీఆర్ పేయింగ్ ట్యాక్స్ టు గవర్నమెంట్, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదేవిధంగా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు చెప్పుకున్నాము. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి టాపిక్ రెసిడెన్షియల్ స్టేటస్, తెలుగులో నివాస ప్రతిపత్తి అంటారమ్మా. రెసిడెన్షియల్ స్టేటస్, డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్యాక్స్ పర్పస్. మరి వాట్ ఈజ్ రెసిడెన్షియల్ స్టేటస్? అసలు రెసిడెన్షియల్ స్టేటస్ అంటే అర్థం ఏంటి అంటే, కంట్రీ హ్యాస్ ఎ రైట్ టు ట్యాక్స్ ఆల్ ఇన్కమ్ ఆఫ్ ఇట్స్ రెసిడెన్స్. దేశంలో నివసించేటటువంటి వ్యక్తులు సంపాదించినటువంటి ఆదాయాల మీద ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ని కలెక్ట్ చేసే రైట్ దేశానికి ఉంటుందమ్మా. ప్రతి దేశంలోనూ ఉంటుంది ట్యాక్స్ కలెక్షన్ అనేది. ద ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ యాన్ ఎస్ఎస్సి. ఎస్ఎస్సి మీన్స్, చాలాసార్లు చెప్పాను, ఎస్ఎస్సి మీన్స్ హూ పెయిడ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఆ ఎస్ఎస్సి యొక్క ట్యాక్స్ లయబిలిటీ డిపెండ్స్ అపాన్ హిజ్ రెసిడెన్షియల్ స్టేటస్. అంటే ఒక ఎస్ఎస్సి పే చేయవలసినటువంటి ట్యాక్స్ ఎంతవరకు అతను ట్యాక్సబుల్ అవుతాడు అనేది అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అంటే నివాస ప్రతిపత్తి పైన ఆధారపడి ఉంటుంది. డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ డిసైడ్స్ వాట్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ విల్ బీ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. ఎందుకో చెప్తున్నాడు చూడండి. డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. దేనికి? ఇట్ డిసైడ్, అది నిర్ణయిస్తుందంట. నిర్ణయిస్తుంది? వాట్ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ విల్ బీ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఏ ఇన్కమ్ అతనికి ట్యాక్సబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇంకో లైన్ ఉంది చూడండి అమ్మ. ఇన్కమ్ ఎర్న్ బై అన్ ఇండివిజువల్ outside India is taxable in India or not. అంటే ఒక ఇండివిజువల్ ఉన్నాడు, ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియా, అంటే ఫారిన్ కంట్రీస్లో ఎర్న్ చేశాడు ఇన్కమ్ని. మరి ఇండియాలో అది ట్యాక్సబుల్ అవుతుందా లేదా, ఆ ఇన్కమ్కి ట్యాక్స్ పడుతుందా లేదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? డిపెండ్స్ అపాన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే ఒక ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ ట్యాక్సబుల్ అవునా కాదా డిసైడ్ చేసేది ఏంటి అంటే మనకి రెసిడెన్షియల్ స్టేటస్. కాబట్టి రెసిడెన్షియల్ స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్యాక్స్ పర్పస్. మరి రెసిడెన్షియల్ స్టేటస్కి క్రైటీరియా ఏంటండి అంటే, ఇందాక ఫారెన్ ఇన్కమ్ అన్నాము, ఇండియన్ ఇన్కమ్ అంటున్నాము. మరి ఏ ఇన్కమ్ని, ఈ ఇన్కమ్కి సంబంధించి అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని డిసైడ్ చేయాలి అంటే క్రైటీరియా ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డేస్ స్టే. అంటే మన దేశంలో అతను ఎన్ని రోజులు ఉన్నాడు, ప్లేస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, నమోదు అనేది ఎక్కడ జరిగింది, ప్లేస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్, నిర్వహణ నియంత్రణ ఎక్కడ నుంచి జరుగుతుంది. ఈ మూడిట్లని క్రైటీరియాగా తీసుకుంటారమ్మా రెసిడెన్షియల్ స్టేటస్. ఒక వ్యక్తి అంటే ఒక ఎస్ఎస్సి యొక్క, ఒక ట్యాక్స్ పేయర్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని డిసైడ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ డేస్ స్టే, ప్లేస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ప్లేస్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ మూడిట్లని క్రైటీరియా తీసుకుని మనం రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిసైడ్ చేస్తాం. మరి ఎస్ఎస్సీస్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండివిజువల్కి గనక రెసిడెన్షియల్ స్టేటస్ అనేది నిర్ణయించాలి అంటే
నెంబర్ ఆఫ్ డేస్ స్టే ఇన్ ఇండియా. అతను భారతదేశంలో ఎన్ని రోజులు ఉన్నాడో చూసుకోవాలమ్మా. అదర్స్ అంటే ఇంకా జేహెచ్ఎఫ్ కూడా ట్యాక్స్ పే చేస్తుందంటే జాయింట్ హిందూ ఫ్యామిలీ. కంపెనీ ఆల్సో పెయిడ్ ట్యాక్స్. అదేవిధంగా ఫామ్, అదేవిధంగా ఏఓపి అంటారు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, వీళ్ళు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. మరి వీళ్ళ విషయంలో రెసిడెన్షియల్ స్టేటస్ని, నివాస ప్రతిపత్తిని నిర్ణయించడానికి క్రైటీరియా ఏంటి అంటే ప్లేస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ప్లేస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్. అంటే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంటు కంట్రోలు ఎక్కడ ఉంది, ఇన్ ఇండియానా అవుట్ సైడ్ ఇండియానా, ఇవి చూసుకోవాలమ్మా రెసిడెన్షియల్ స్టేటస్ని నిర్ణయించాలి అంటే. మరి ఇప్పటి వరకు నేను రెసిడెన్షియల్ స్టేటస్ అని చాలాసార్లు చెప్పాను. మరి ఏంటి ఆ స్టేటస్ అంటే, ఫర్ ట్యాక్స్ పర్పస్ ఆల్ ట్యాక్స్ పేయర్స్, దట్ మీన్స్ ఇండివిజువల్స్, జేహెచ్ఎఫ్, ఫామ్, కంపెనీ అండ్ ఏఓపి. ఏఓపి మీన్స్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. వీళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్ అమ్మా, దట్ మీన్స్ ఎస్ఎస్సి. మరి ఈ ట్యాక్స్ పేయర్స్ని మనం 3 కేటగిరీస్ కింద డివిజన్ చేస్తాం. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. అంటే రెసిడెంట్ అన్నా ఆర్డినరీ రెసిడెంట్ అన్నా ఒకటేనమ్మా. అలాగే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, థర్డ్ కేటగిరీ నాన్ రెసిడెంట్. మరి రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. వాళ్ళకి సంబంధించి ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. రెసిడెంట్ అంటే అర్థం ఏంటి అంటే, ఏ రెసిడెంట్ విల్ బి చార్జ్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా ఆన్ హిజ్ గ్లోబల్ ఇన్కమ్. గ్లోబల్ ఇన్కమ్ మీన్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అతడు ఎక్కడ సంపాదించినా సరే, దట్ ఈస్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే భారతదేశంలో సంపాదించిన లేదా విదేశాలలో సంపాదించిన బోత్ ఇన్కమ్స్ ఆర్ ట్యాక్సబుల్. ఎప్పుడైతే ట్యాక్స్ పేయర్ని మనం రెసిడెంట్ అని డిసైడ్ చేస్తామో, ఆ ట్యాక్స్ పేయర్ మన భారతదేశంలో సంపాదించిన ఇన్కమ్కి యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ఇండియా, భారతదేశం బయట సంపాదించినటువంటి ఇన్కమ్కి కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. మరి ఇంకా 2 కేటగిరీలు ఉన్నారు మనకి, నాన్ రెసిడెంట్ అండ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. వీళ్ళిద్దరికి కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే, దేర్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ఇండియా ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద ఇన్కమ్ దే ఎర్న్ ఇన్ ఇండియా. అంటే ఏంటి అంటే, ఈ సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ అంటే నాన్ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి వచ్చేసరికి వాళ్ళ యొక్క ట్యాక్స్ లైబిలిటీ రిస్ట్రిక్టెడ్, అంటే అక్కడ వరకు మాత్రమే. ఎక్కడ వరకు అంటే భారతదేశంలో సంపాదించినటువంటి ఆదాయానికి మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు. దే నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ ఇన్ ఇండియా ఆన్ దేర్ ఫారిన్ ఇన్కమ్. అంటే విదేశాలలో సంపాదించినటువంటి ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం రెసిడెన్షియల్ స్టేటస్కి వచ్చేసరికి 3 కేటగిరీలు ఉన్నాయమ్మా మనకి. రెసిడెంట్, రెసిడెంట్ అండ్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. వీరి ముగ్గురిలో ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుంది అంటే, రెసిడెంట్కి వచ్చేసరికి గ్లోబల్ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి ఇన్ ఇండియా. అంటే ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే భారతదేశంలో సంపాదించిన ఆదాయానికి, అదేవిధంగా విదేశాల్లో సంపాదించిన ఆదాయానికి కూడా రెసిడెంట్ అనేవాడు ట్యాక్స్ పే చేయాలి. కానీ మిగతా 2 కేటగిరీస్కి వచ్చేసరికి వాళ్ళ ట్యాక్స్ లైబిలిటీ రిస్ట్రిక్టెడ్, అంటే అక్కడ వరకు మాత్రమే. ఎక్కడ వరకు? భారతదేశంలో సంపాదించిన ఆదాయానికి మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు. దే నీడ్ నాట్ టు పే ఎనీ ట్యాక్స్ ఇన్ ఇండియా ఆన్ దేర్ ఫారిన్ ఇన్కమ్. అంటే విదేశాలలో సంపాదించిన ఆదాయానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మరి రెసిడెంట్ అన్నాం, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అన్నాం, నాన్ రెసిడెంట్ అన్నాం.
మరి ఎవరిని రెసిడెంట్ అంటాం? ఎవరిని రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాం? ఎవరిని నాన్ రెసిడెంట్ అంటాం అనేది మనకి ఇక్కడ తెలియాలమ్మా. దీనికి సంబంధించి మనకి కండిషన్స్ ఉన్నాయి. అంటే రెసిడెన్షియల్ స్టేటస్ని డిటర్మైన్ అంటే నిర్ణయించడానికి, అంటే ఆ ట్యాక్స్ పేయర్ రెసిడెంటా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటా తెలుసుకోవాలి అంటే మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ప్రకారం ఆ ట్యాక్స్ పేయర్ ఎవరు అనేది మనం డిసైడ్ చేస్తాం. మరి కండిషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అమ్మ. బేసిక్ కండిషన్స్, ఎడిషనల్ కండిషన్స్. మరి బేసిక్ కండిషన్స్కి వచ్చేసరికి మనకి మళ్ళీ డివైడెడ్ ఇంటూ టూ బేసిక్ కండిషన్స్. టోటల్గా కండిషన్స్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, బేసిక్ కండిషన్స్, ఎడిషనల్ కండిషన్స్. మరి బేసిక్ కండిషన్స్ రెండు ఉంటాయమ్మా. ఫస్ట్ది చూద్దాం. అన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ ఇండియా a period of 182 days during the previous year. ప్రీవియస్ ఇయర్ మీన్స్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దాన్ని మనం చూసుకున్నాం అనుకోండి. ప్రజెంట్ మనకి 2019-20 అనేది అసెస్మెంట్ ఇయర్ అయితే దీని ముందున్న సంవత్సరం ఏమవుతుందమ్మా? 2018-19 ప్రీవియస్ ఇయర్. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను, ప్రీవియస్ ఇయర్ మీన్స్ ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ మీన్స్ ట్యాక్స్ పేయింగ్ ఇయర్. రెండూ కూడా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ప్రీవియస్ ఇయర్ ఉంది అంటే దాని నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి తీసుకున్నాను. 18-19 ప్రీవియస్ ఇయర్ అయితే దాని అసెస్మెంట్ ఇయర్ వెంటనే వచ్చే ఇయర్ ఏంటమ్మా? 19-20 అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఇండియాలో ప్రీవియస్ ఇయర్లో 182 డేస్ స్టే ఇన్ ఇండియా అంటే 18-19లో అతను 182 డేస్ ఇండియాలో ఉండి తీరాలంట. మరి కండిషన్ నెంబర్ 2 చూద్దాం. అన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ ఇండియా a period of 60 days during the previous year and for a period of 365 days in 4 preceding years of previous year. కండిషన్ 2కి వచ్చేసరికి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్లో 60 డేస్ ఉండాలంట. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి? 18-19లో అతను 60 డేస్ స్టే ఇన్ ఇండియా. ఇంకా అక్కడితో అవ్వలేదు, మరియు ఏమంటున్నాడు? 365 డేస్ ఇన్ 4 ప్రిసీడింగ్ ఇయర్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. మరి ప్రిసీడింగ్ ఇయర్స్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్కి ముందున్నటువంటి 4 సంవత్సరాలు. మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఏమని తీసుకున్నాం? 18-19. మరి 18-19కి ముందున్నటువంటి ఆ ముందున్నటువంటి 4 సంవత్సరాలు ఏంటి అంటే గనక 17-18, 16-17, 15-16, 14-15. ఈ 4 ఇయర్స్లో అతను 365 డేస్ ట్యాక్స్ పేయర్, 365 డేస్ స్టే ఇన్ ఇండియా. అంటే ఈ బేసిక్ కండిషన్లో సెకండ్ కండిషన్కి వచ్చేసరికి 60 డేస్ ప్రీవియస్ ఇయర్లో ఉండాలి, ప్లస్ ఇంకా అదనంగా 365 డేస్ ప్రిసీడింగ్ 4 ఇయర్స్లో ఉండి తీరాలి. చాలా క్లియర్గా వినండి అమ్మా. బేసిక్ కండిషన్స్ 2 ఉన్నాయి మనకి. బేసిక్ కండిషన్ 1 ఏమని చెప్పారు? ప్రీవియస్ ఇయర్లో 182 డేస్ ఉండాలి ఇండివిజువల్ ఇన్ ఇండియాలో. మరి అదేవిధంగా కండిషన్ 2కి వచ్చేసరికి ఏమన్నారు? ప్రీవియస్ ఇయర్లో 60 డేస్ ఉండాలి, అదేవిధంగా ప్రిసీడింగ్ 4 ఇయర్స్లో 365 ఇండియాలో స్టే చేయొచ్చు. ఈ 2 కండిషన్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే బేసిక్ కండిషన్స్ అంటాం. అందరికీ నోటికి వచ్చేయాలి కండిషన్స్. బేసిక్ కండిషన్ నెంబర్ 1, an individual stay in India 182 days in previous year.
మరి కండిషన్ నెంబర్ 2కి వచ్చేసరికి ఏంటని చెప్తున్నాడు, an individual stay in India 60 days in previous year plus 365 days in 4 preceding years of a previous year. ఈ రెండు కండిషన్స్ని మనం ఏమంటాము అంటే బేసిక్ కండిషన్స్ అంటాం. మరి ఎడిషనల్ కండిషన్స్ సెక్షన్ 6 సెక్షన్ 6 ప్రకారం ఎడిషనల్ కండిషన్స్ కూడా రెండు ఉన్నాయి మనకి. కండిషన్ 1 ఏంటి అంటే an individual is in India for a period of 2 years out of 10 preceding years. ఏ ప్రీవియస్ ఇయర్ అంటున్నాడు అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్కి ముందున్న 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు భారతదేశంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకటి నుంచి మనం ప్రీవియస్ ఇయర్ అంటే ఏం తీసుకున్నాం, 2018-19. ఈ ప్రీవియస్ ఇయర్కి ప్రిసీడింగ్ 10 ఇయర్స్ అంటే ఏమవుతున్నాయి, 17-18, 16-17, 15-16, అదేవిధంగా 13-14, 12-13, 11-12, 10-11, 9-10, 8-9. ఈ ప్రిసీడింగ్ 10 ఇయర్స్లో 2 ఇయర్స్ ఇండియాలో ఉండాలి. ఇది ఎడిషనల్ కండిషన్లో ఫస్ట్ది. మరి ఎడిషనల్ కండిషన్ నెంబర్ 2 చూద్దాం. an individual is in India for a period of 730 days out of 7 preceding years of a previous year. అంటే 7 preceding years of previous year. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, 18-19. ఈ 18-19కి ముందున్నటువంటి 7 ప్రిసీడింగ్ ఇయర్స్లో 730 డేస్ ఇండియాలో స్టే చేసి ఉండాలి. కాబట్టి ఎడిషనల్ కండిషన్స్ మనకి రెండు ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ 10 ప్రిసీడింగ్ ఇయర్స్లో ఎన్ని రోజులు ఉండాలని చెప్తున్నాడు, 2 ఇయర్స్. సెకండ్ కండిషన్లో 7 ప్రిసీడింగ్ ఇయర్స్లో 730 డేస్. కాబట్టి కండిషన్స్ చాలా కేర్ఫుల్గా వినాలమ్మా. మనకి కండిషన్స్కి వచ్చేసరికి 2 టైప్స్, బేసిక్ కండిషన్స్, ఎడిషనల్ కండిషన్స్. మరి బేసిక్ కండిషన్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఏమని చెప్పాను నేను, బేసిక్ కండిషన్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అన్నప్పుడు మీకు ఇండివిడ్యువల్ ఇండియాలో 182 డేస్ ఉండాలి ప్రీవియస్ ఇయర్లో. మరి అదేవిధంగా కండిషన్ 2కి వచ్చేమన్నాను, 60 డేస్ ప్లస్ 365 డేస్ ఇన్ 4 ప్రిసీడింగ్ ఇయర్స్ అన్నాను. ఈ రెండు కండిషన్స్ని ఏమని పిలుస్తాం మనం, బేసిక్ కండిషన్స్. అదేవిధంగా ఎడిషనల్ కండిషన్స్ కూడా రెండు ఉన్నాయి. నెంబర్ 1, 10 ప్రిసీడింగ్ ఇయర్స్లో 2 ఇయర్స్ స్టే ఇన్ ఇండియా. కండిషన్ 2, 7 ప్రిసీడింగ్ ఇయర్స్లో 730 డేస్ స్టే ఇన్ ఇండియా. ఈ కండిషన్స్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఆ ట్యాక్స్ పేయర్ రెసిడెంటా, నాన్ రెసిడెంటా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది డిటర్మైన్ చేస్తామమ్మా మనం. మరి మీకు ముందు కండిషన్స్ అనేవి బాగా అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ వరకు ముందు చెప్తున్నాను. ఇది బాగా అర్థం చేసుకున్న తర్వాత ట్యాక్స్ పేయర్స్, దట్ మీన్స్ ఇండివిడ్యువల్, జేహెచ్ఎఫ్, కంపెనీ, ఫామ్, ఏఓపి, ఎనీ అదర్ పర్సన్, వీళ్ళకి సంబంధించి ఎవరిని రెసిడెంట్ అంటాము, ఎవరిని నాన్ రెసిడెంట్ అంటాము, ఎవరిని రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాము అనే విషయాలు తెలుసుకుంటాం. మరి ఇవి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనందరికీ ఏం తెలియాలి, కండిషన్స్. బేసిక్ కండిషన్స్ 2 ఉన్నాయి, ఎడిషనల్ కండిషన్స్ 2 ఉన్నాయి. ఈ రెండు కండిషన్స్ తెలిస్తేనే మనం ఒక ట్యాక్స్ పేయర్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని నిర్ణయించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మీకు నేను చెప్పింది ఏంటి అంటే రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటి, క్రైటీరియా ఏం తీసుకుంటాం, కేటగిరీస్ ఏమున్నాయి, కండిషన్స్ గురించి చెప్పాను. ఇక్కడ వరకు మీరు బాగా నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్లో ట్యాక్స్ పేయర్స్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
అందరూ కండిషన్స్ని బాగా చదవండి. రేపటి క్లాస్లో నేను మిగిలిన టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన టాపిక్స్ అనగా రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్కి ఎలా ఉంటుంది, జేహెచ్ఎఫ్కి ఎలా ఉంటుంది, కంపెనీకి ఎలా ఉంటుంది, ఫామ్కి ఎలా ఉంటుంది, ఏఓపి ఎనీ అదర్ పర్సన్స్కి ఎలా ఉంటుంది, లేదా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్కి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకేనమ్మా? అందరూ కూడా బేసిక్ కండిషన్స్ని, ఎడిషనల్ కండిషన్స్ని బాగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.